రిబ్కా ఇస్సాకు గారి జీవితంలోకి వచ్చిన ఆ క్షణం నుంచి కూడా ఇస్సాకు గారికి తన తల్లి విషయంలో ఉన్న దుఃఖం అంతా కూడా తొలగిపోయిందట. దుఃఖ నివారణ పొందాడు అని ఆదికాండంలో రాయబడి ఉంది. ఈరోజు నా సహోదరులుగా భావించి మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. నీ భర్తకి కష్ట సమయంలో నువ్వు తోడుగా నిలబడితే, నీ భర్తను నువ్వు అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తే గనక నీ భర్త ఏదైనా సాధించగలుగుతాడు. నేటి సమాజంలో చూస్తే చాలా కుటుంబాలు రోడ్డున పడిపోతూ ఉన్నాయి. కోర్టు కేసుల దాకా వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక రకాల గొడవలు పడుతున్నారు. ఎందుకంటే ఒక మంచి అండర్స్టాండింగ్ లేక. ఈరోజు అడుగుతున్నాను నిన్ను, నీ భర్తను నువ్వు అర్థం చేసుకుంటున్నావా? అతనుకున్న కష్టంలో నువ్వు తోడుగా అండగా నిలబడుతున్నావా? ఇస్సాకు గారికి దుఃఖంతో ఉంటే రెబ్కమ్మ గారు ఎప్పుడైతే అతని జీవితంలోకి వచ్చారో ఆ రోజు నుంచి కూడా తన తల్లి విషయంలో బాధను మరిచి ఇస్సాకు ముందుకు సాగినట్టుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ కుటుంబాన్ని కూడా నీ చేతులారా నువ్వు ఓడబీక్కోకు. నీ ప్రార్థనా పూర్వకంగా నీ కుటుంబాన్ని కట్టుకో. రెబ్కా గారి గురించి ఏ విధంగా అయితే దైవికమైన మాటలు బైబిల్లో రాయబడ్డాయో ఈరోజు నీ గురించి కూడా దేవుడు అలాంటి ఆలోచన కలిగి నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబాన్ని దీవించులాగున ప్రియ సహోదరి నీ కుటుంబాన్ని కట్టుకో.